దెర్ ఇస్ అన్ ఎర్లీ మార్నింగ్ షో. కరెక్ట్గా టైంకి షూ వచ్చింది. సంవత్సరం అంతా జనాలు వెయిట్ చేసిన సినిమా. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. సంవత్సరం అంతా జనాలు వెయిట్ చేసిన షూ. మరి అలాంటి సినిమాకి ఇలాంటి షూయే వేయాలి. అన్బాక్స్ చేసేద్దామా? అసలే సినిమాకి టైం అవుతుంది. క్విక్ గా అన్బాక్స్ చేసేద్దాం. క్విక్ గా దీని డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాం. దెన్ లెట్ us go to the film. ఫస్ట్ ఈ స్నీకర్ పేరేంటి? ఇట్స్ కాల్డ్ ద ట్రోఫీ రూమ్ ఎయిర్ జార్డన్ 1 లో. You see, several years ago, someone strange came into my shop and gave me strict instructions along with this very box. They said it could only be opened by the owner of the 1986 Fleer Michael Jordan rookie card. ట్రోఫీ రూమ్ గురించి ఇప్పుడు దాకా నువ్వు వినకపోతే, ఇట్ ఈస్ ద స్నీకర్ బొటీక్ స్టోర్ ఆఫ్ మైకిల్ జార్డన్ సన్ మార్కస్ జార్డన్. ఇప్పుడు దాకా చాలా కొలాబరేషన్ స్నీకర్స్ రిలీజ్ చేశారు. ఒకదానికి బీభత్సమైన కాంట్రవర్సీ అయింది కూడా. ఇట్స్ ద ఎయిర్ జార్డన్ 1 హై ట్రోఫీ రూమ్. బట్ ఇవాల్టి జార్డన్ ఇస్ నాట్ దాట్. ఇట్స్ అ మచ్ మోర్ స్పెషల్ స్నీకర్. అండ్ ఈ ఇయర్ లో ఉండే టాప్ 3-4 స్నీకర్స్ లో ఇది కూడా ఒకటి ఉంది. మంచి కొలాబరేషన్. ఫస్ట్ చూడగానే మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ బేసిస్ లో వాళ్ళు ఆన్ పాయింట్ ఉన్నారు. ద లుక్, ద ప్యాకేజింగ్, ద ఫీల్, ఇట్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్. చెక్అవుట్ ద బాక్స్. ఓపెన్ చేయగానే వి సీ దిస్ వండర్ఫుల్ ఒక ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో లోపల ఒక ఈ ఆల్మోస్ట్ ఒక టైం ట్రావెల్ చేసినట్టు 1986 కి మనం పట్టుకెళ్ళినట్టు ఒక ఫీలింగ్ ఇచ్చారు ఇన్ ద కలర్వే. ఈ 3 కలర్స్ మీరు గమనిస్తే, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఫ్లియర్ రూకీ కార్డ్ ఫ్రమ్ 1986. ఆ టైంలో ఆ కార్డ్కి బీభత్సమైన హైప్ ఉండేది. అండ్ ఆ హైప్ని వాళ్ళు ఈ కొలాబరేషన్లో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నారు. సో లేట్ చేయకుండా షూని ఓపెన్ చేసి దీంట్లో ఉండే మెటీరియల్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో స్లోగా వస్తుందండి. దిస్ ఈస్ ద షూ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎయిర్ జార్డన్ 1 ట్రోఫీ రూమ్ లో. చూడగానే నాకు అనిపించింది ఏంటంటే, ఒక రివర్స్ బ్లాక్ టో స్నీకర్ వైబ్ వచ్చింది. జనరల్ గా బ్లాక్ టో ఎట్లుంటది అంటే, ఈ ప్లేస్ లో దెర్ ఇస్ బ్లాక్ అండ్ ఈ ప్లేస్ లో దెర్ ఇస్ షికాగో కలర్. బట్ ఇక్కడ రివర్స్ చేశారు. అండ్ దీన్ని చూడగానే ఆకట్టుకునేది ఆర్ ద మెటీరియల్స్. బ్యూటిఫుల్ సాటిన్ కార్డురాయ్. మీకు ఇక్కడ కనబడుతుందో లేదో తెలియదు కానీ దేర్ ఇస్ అ సిగ్నేచర్. అండ్ నైకీ సూషన్ కూడా లెదర్తో కాకుండా జనరల్గా వాళ్ళు చేసినట్టు స్టిచ్ చేశారు. అండ్ ద కలర్స్ ఇన్ దిస్ ఆర్ అమేజింగ్. నువ్వు పట్టుకుంటే నీకు దీని డీటెయిల్స్ నీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నేనేం మాడుతున్నా నీకు అర్థమవుతుంది. అండ్ స్ప్రింగ్ సీజన్ ఈజ్ ఆల్ అబౌట్ లో టాప్ స్నీకర్స్. అండ్ ఈ మధ్య నేను కూడా ఈ హైస్ నుంచి లోకి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నాను. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ లోస్ మచ్ బెటర్. అండ్ ఈ రెండు కూడా మిస్ మ్యాచ్ అయి ఉన్నాయి. షూస్ రెండు పక్కన పెట్టి చూస్తే యూ హ్యావ్ ఎ నైస్ మిస్ మ్యాచ్. దీంట్లో దేర్ ఇస్ దిస్ కలర్ అండ్ ఇందులో లోపల చూస్తే దేర్ ఇస్ దిస్ కలర్. అండ్ లేస్ విషయానికి వస్తే దేర్ ఆర్ 2 లేసెస్ గివెన్. ఒకటి ఎల్లో కలర్ విచ్ ఎక్కువ బ్రైట్గా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ నచ్చుతుంది, వాళ్ళు ఎక్కువ వాడతారు. అండ్ దెర్ ఇస్ దిస్ వైట్ విచ్ ప్రాబబ్లీ ఐ మైట్ బి యూజింగ్. నాకు జనరల్గా బ్లాక్ ఇష్టం, బట్ ఇలాంటి స్నీకర్ మీద వైట్ ఇంకొంచెం పాప్ అవుతుంది, ఇంకా కొంచెం ఆ బ్రైట్నెస్ ఇస్తుంది షూ కన్నా. నా పర్టికులర్ ఫీలింగ్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే, ఈ మధ్యన స్నీకర్స్ని వాట్ ఎవర్ ఐఎమ్ టేకింగ్, మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ద బెస్ట్ వన్స్. ఎందుకంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇదివరకు లాస్ట్ ఇయర్ ఐ హావ్ మేడ్ సమ్ స్టూపిడ్ డెసిషన్స్. కొన్ని స్నీకర్స్ విచ్ ఆర్ నాట్ రియలీ గుడ్ తీసుకున్నాను. బట్ నౌ ఇన్ దిస్ ఇయర్ ప్రాబ్లమ్ మీరు చూస్తే ఐ హావ్ టేకెన్ ద క్యానరీస్, ఫ్యూచర్ డంక్స్ తీసుకున్న లాబొరేటరీస్, అండ్ ఐ హావ్ టేకెన్ ద జంప్ మ్యాన్. అండ్ ఇది ద ట్రోఫీ రూమ్ ఎయిర్ జార్డన్ 1 లో. సాటిన్ మెటీరియల్ ఉండే షూ ఇప్పటిదాకా నాకు లేదు. అది ఎట్లుంటుందో అండ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో వేర్ అండ్ టేర్కి నాకు తెలీదు. అది డెఫినెట్గా నేను వాడితేనే చెప్పాలి. అలాంటి వీడియో కూడా ఒకటి చేద్దాం. ఐ విల్ డూ అ 30-day రివ్యూ ఆన్ ద స్నీకర్. ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ 30 days మీ ముందు పెడతాను. అండ్ ఇదివరకులా కాకుండా ప్రతి స్నీకర్ని రిలీజ్ అయిన వీక్లోనే ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దిస్, సో దట్ ఆ టైంలో మీరు తీసుకోవాలనుకుంటే మీకు అందుబాటులో ఉండేలాగా, వెబ్సైట్స్లో వచ్చేలాగా, ర్యాఫిల్స్ మీరు ఎంటర్ చేయడానికి వీలుగా ఉండేలాగా. సో లాస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్లీ వేరబుల్ షూ. చాలా అందంగా ఉంది అండ్ కొంచెం ఫార్మల్ అకేషన్స్కి కూడా వేసుకెళ్ళేలా ఉంది. అండ్ ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్. ద మెటీరియల్స్, ద కలర్ కాంబినేషన్,
అండ్ ద వే ఇట్ ఫీల్స్, ద సిల్యూఎట్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. దీనికి నాకు ఇష్టమైన లేస్ వేసి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమాకి ఆల్రెడీ టైం అయిపోతుంది. లెట్స్ గో. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ బ్రో. బాగుంది బ్రో, సూపర్ అసలు.